అందరికీ నమస్తే అండి. బొమ్మడాలు నాటు బొమ్మడాలు దొరికాయి ఈరోజు బజార్లో. నాటు బొమ్మడాలు పులుసు. ముందుగా బొమ్మడాల్ని శుభ్రంగా వాటర్తో కడుక్కొని ఉప్పు కారం కలిపి ఒక దగ్గర ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక ఆయిల్ వేసి అందులో టమాటీ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత బొమ్మడాలు ఉప్పు కారం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ బొమ్మడాల్ని ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో బొమ్మడాలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆయిలు ఈ బొమ్మడాలు అన్నీ కలిపి కాసేపు అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అలా ఆయిల్తో ఉడికితే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. కాసేపు పులుపు వేయకుండా అలా ఆయిల్తో మగ్గనిచ్చి మూత పెట్టి కాసేపు ఉంచుకొని 5 నిమిషాలు తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నది చిక్కగా పులుపు తీసి ఆ చిక్కటి పులుపుని చింతపండు రసాన్ని ఆ బొమ్మడాల్లో వేసి చింతపండు పులుపు చిక్కగా తీసుకోవాలన్నమాట. చిక్కగా ఏదైనా పులుసుకి చిక్కగా తీసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. అలా చింతపండు పులుపు చిక్కగా పిసుక్కొని అందులో కొత్తిమీర కొద్దిగా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలిపి మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలన్నమాట. అలా మరిగించుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగిస్తే బాగుంటుందండి. ఏ చేపల పులుసు అయినా సరే ఎక్కువసేపు బాగా మరిగిస్తే సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉడికిస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఈ బొమ్మడాలు పులుసు కూడా ఎక్కువసేపు మరిగించి కొత్తిమీర వేసి ఇలా మరిగించుకొని సిమ్లో పెట్టి బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే ఈ బొమ్మడాల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. నాటు బొమ్మడాలు కదా, మెత్తగా ఉంటాయి అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటాయి.